రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు. నేను ఏదైతే తనని అసమర్థుడు అనేటటువంటి వాళ్ళకి తనదైనటువంటి స్టైల్లో స్పందించారు. ఇంతవరకు ఆయనలోని ఆ టెంపర్ని ఎవరూ చూడలేదు. ఒక్కసారి ఆ టెంపర్ ఏంటో అర్థమైంది. ఆయన అనవసరంగా ట్రోల్ చేస్తున్నామన్న విషయం అర్థమైంది చాలామందికి. ఇకపోతే ఈ సందర్భంగా బండి సంజయ్ చాలా హుందాతనంతో కూడిన స్పీచ్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడుగా, బీజేపీలో కింది స్థాయి నుండి అనేక బాధ్యతలు నిర్వహించిన నాయకుడు రామచంద్రరావు, కష్టపడి కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు రామచంద్రరావు సోషల్ మీడియాలో కావాలని రామచంద్రరావుపై ట్రోల్ చేస్తున్నారు. గతంలో మోడీతో సహా మా అందరిపైన ఎట్లానే ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. రామచంద్రరావు ఒక మిస్సైల్. రామచంద్రరావు కాళ్ళు వంకరకు కారణం ఏంటని అడిగితే ఇచ్చిన సమాధానంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏవీపీలో ఉండగా రాడికల్స్ రామచంద్రరావుపై దాడి చేసి కాలు చేయి విరగొట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచంద్రరావు. కాషాయ జెండా కోసం త్యాగాలు చేసిన నాయకులు ఎంతమంది ఉన్నారో చెప్పండి. నక్సలైట్లు పోస్టర్లు వేస్తే భయపడి పారిపోతున్న ఆ రోజుల్లో ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. అధ్యక్షుడు కావాలని ఎవరైనా ఆశించవచ్చు, కానీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తూచా తప్పకుండా పాటించాల్సిందే. ప్రజా సంగ్రామ యాత్ర సమయంలో మా పైన అనేక మంది బీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంది కార్యకర్తలే. మా కార్యకర్తలపైన మాపైన కేసులు పెట్టి జైలుకు పంపితే కోర్టులో వాదించి బయటికి తీసుకొచ్చింది రామచంద్రరావే. 3 ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రౌండ్ను ప్రిపేర్ చేసింది రామచంద్రరావే. పార్టీ సభ్యత్వ నమోదులను కష్టపడి పనిచేసే నాయకుడు రామచంద్రరావు. రామచంద్రరావు నాయకత్వంలో ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ట్రాప్లో పడద్దని కార్యకర్తలను కోరుతున్నా. రాబోయే స్థానిక ఎన్నికల్లో జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో కాషాయ జెండా నెరవేర్దాం. ఈసారి బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవంగా ఈ వ్యవహారం ఎంతమందికి తెలుసు అన్నది కూడా డౌట్. ఎందుకంటే అప్పట్లో ఇట్లాంటి హింస ఉండేది. ఇప్పటికి కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాల వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. కేరళలో ఏంటి వాళ్ళ పరిస్థితి. ఒకప్పుడు తెలంగాణలో అట్లాగే ఉండేది నక్సలైట్ల దాడుల్లో. అదే కాకుండా అప్పట్లో ఈ అయోధ్య శిలాన్యాస లాంటి టైంలో అయితే రైళ్ళకి ఎక్కడం కోసం అని చెప్పేసి గోడలు దూకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు తెలంగాణలో హిందుత్వవాదులు చాలా బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టినే బీజేపీ బలంగా నిలబడింది. ఇప్పుడు ఒక స్థాయికి వస్తుంది. ఆ వస్తున్న స్థాయిని దెబ్బతీసేటటువంటి కుట్ర అయితే సీరియస్గా జరుగుతుంది.